వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోతున్నాను సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. సిలువను మోసుకొని నా గమ్య స్థానానికి. కలిసి పోరాడుతున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసుతో కలిసి పోరాడుతున్నాను అపజయమే ఎరుగని జయశీలుడాయన. నా యేసు కొరకే సమర్పించుకున్నాను. కొరకే సమర్పించుకున్నాను. ఆగిపోను నేను సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం. వెళ్ళినా మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా. నా యేసు వెళ్ళినా మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా. నా యేసు కృప నుండి దూరపరచలేవని. నా యేసు కృప నుండి దూరపరచలేవని. ఆగిపోను నేను సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం. అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడు సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్య స్థానం. సింహాసనం నా గమ్య స్థానం. ఆగిపోను నేను సాగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు.
గమ్యస్థానానికి పోరాటం ఆత్మీయ పోరాటం. సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన వారు. సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు. మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము. సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము. He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించ
జీవించుటకు ఎన్నో హింసలు పొందారు. ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు. మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పోలి జీవించారు. మీ జత పరివారమే మేము, మీ జాడలో ఇక చెడుగత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. ఉన్నత పనికై మమ్మును పిలిచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము, నీ కొరకై జీవించదము. నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి.
చొప్పున ప్రభు విషయమై, ప్రభు పిలుపు విషయమై, ప్రభు పని విషయమై త్యాగముతోనూ సమర్పణతోనూ అడుగు ముందుకు వేసినటువంటి వారికి ఇహపరములలో దీవెన అనే విషయం దేవుని లేఖనం తెలియజేస్తుంది. ఇహపరములలో నిజంగా ఈ రోజున ఇంతమందిని వారి అభిమానాన్ని, వారి ప్రేమను ఆయన సంపాదించుకున్నారు. సో ఇదంతా కూడా కేవలం ఏదో ఒక మనుషుని మీద అభిమానం కాదు, కానీ దైవికమైనటువంటి ప్రేమ చేత కలిగినటువంటి సంపాదన అభిమానమే. సో ఆయన పడినటువంటి ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం. సో భౌతికంగా కంటే కూడా ప్రభువు సిద్ధపరిచినటువంటి నిత్యత్వంలో సో శ్రేష్టమైన బహుమానం ఉంది. సో మనుషులు ప్రభు దగ్గర నుంచి వచ్చారని, సో తిరిగి మరలా అక్కడికే వెళ్ళవలసిన వారై ఉన్నారని, ప్రభువు పిలిచినప్పుడు ఏ నరుడు కూడా ఈ భూమండలం మీద ఉండే అవకాశం ఛాన్స్ లేదు. సో అది ఎవరైనప్పటికీ మరణం అనేటువంటిది ప్రతి ఒక్కరికి సంప్రాప్తించేది. అది రాజులైనా, అది సామాన్యులైనా, ధనము ఉన్నవారికైనా, ధనము లేని వారికైనా. భక్తుడైనటువంటి మహారాజు దావీదు అంటాడు, తన కుమారుడైనటువంటి సొలొమోను పిలిచి, లోకులందరూ పోయే మార్గంలో నేను వెళ్తున్నాను, నువ్వు ధైర్యంగా ఉండి నాకు నీకు ఆధారమైన దేవుడు సమస్త విషయాల్లో కూడా ప్రతి పనిని సఫలం చేసేటువంటి దేవుని ఎదుట నీ భక్తి జీవితాన్ని కట్టుకుని కాచుకుంటే ఆయన అన్ని విషయాల్లో కూడా నేను వర్తిల్లింపజేస్తాడని చెప్పినట్టు ధైర్యం పలుకుతున్నటువంటి వాడు. లోకులందరూ పోయే మరణ మార్గంలో ప్రతి ఒక్కరు వెళ్లాల్సిందే, కానీ వారు చూపించినటువంటి మాదిరి, వారు నడిచినటువంటి మార్గాలు, వారి మాటలు మనకు ఎంతైనా ఆదర్శనీయం. సో క్రైస్తవులుగా మనకున్నటువంటి ఒక మంచి నిరీక్షణ ఏంటంటే మనం యుగయుగాలు ప్రభుత్వం ఉంటామన్నటువంటి ఒక నిరీక్షణ. సో రేపు రాబోతున్న సమయాల్లో మనం అందరం కూడా మరలా సుధబాబు గారిని మనం చూస్తాం. సో ఆయన మీద అభిమానం ఉన్నటువంటి వారందరూ కూడా ఆయన చూపించినటువంటి దైవికమైన మాదిరి, ప్రేమ, ఆయన చూపించినటువంటి, ఆయన చేసినటువంటి పరిచర్యను అనుసరించి ఆ భక్తి జీవితాన్ని కాచుకుంటూ ప్రభువు ఇచ్చినటువంటి విధంగా ప్రభు సిద్ధపరిచిన నిత్యత్వానికి చేర్చబడడం కొరకు హృదయాలలో ప్రభువును అంగీకరించి ఇలాంటి సందర్భంలోనే సరే. సో ఈరోజు సుధాబాబు గారు ఉన్న స్థానంలో మనం అందరం కూడా ఏదో ఒక రోజు ఉండాల్సిందే, ప్రతి ఒక్కరు వెళ్ళిపోవాల్సిందే. కానీ నిత్యత్వంలో మనం ప్రభువుతో ఉండడం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. ప్రభు మనకి ఇచ్చిన అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ ప్రభువును అంగీకరించి సుధాబాబు గారు కావచ్చు, మనకంటే ముందుగా నడిచిన భక్తుల మార్గాల్లో మనం నడిచి ప్రభువుతో కూడా యుగయుగాలు ఉన్నట్టు కొరకు మనం సిద్ధపరచబడాలని ప్రభు పెట్టి మనం చేస్తున్నాను. దేవుడి కుటుంబానికి, సుధాబాబు గారు విడిచి వెళ్ళిన కుటుంబానికి ఆదరణ కలుగ చేసి ఆ లోటును ప్రభు మాత్రమే పోర్చాలి. సౌలు భోజనపు బల దగ్గర దావీదు యొక్క స్థానం ఖాళీగా ఉంది అని లేఖనం చెప్తుంది. సో ఈరోజు సుధాబాబు గారి యొక్క స్థానం 5 ఖాళీగా ఉంది. ఇంతవరకు లెక్కలో కొంతమంది ఉన్నారు, కానీ ఆ లెక్కలోంచి ఒకరు ఖాళీ అయ్యారు. కానీ సో అదే రీతిగా సో ప్రస్తుతం భౌతికంగా ఆయనకి లేకపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మాత్రము తన ప్రయాస, తన ప్రార్థనలన్నీ కూడా మనతోనే ఉండేవి. సో మనైనటువంటి ఈ దేహము ప్రభువు చేత, ప్రభు ప్రేమ చేత మంచిగా రూపుదిద్దపరచబడింది. తిరిగి మరలా ఈ దేహం మట్టిలోకి వెళ్ళిపోతుంది, కానీ దేవుడు తాను దయచేసినటువంటి ఆత్మ మాత్రం తిరిగి అక్కడికే వెళ్తుంది. ఈ సమయంలో ఆ మంటికి చేర్చే సమయంలో చాలా మంది ఇంకా నిరీక్షణ లేని వారుగా కొంతమంది, రక్షణ లేని వారుగా కొంతమంది ఉన్నారు. సో రక్షణ పొందుకుని నిరీక్షణ కలిగి ప్రభు రాకడ కొరకు సిద్ధపరచబడుతూ దేవుని ఉద్దేశాలతో మనం ఏకీభవించి ముందు కొనసాగగలిగిన కృపలో మనం అందరం నిలుచుదుము గాక. విలువైన కుటుంబానికి దేవుడు ఆదరణ ప్రభు కలగ చేసి ఆశీర్వదించును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాయా. భూమి మీద మా దినములు ముగించబడిన తర్వాత గృహమునకు చేరాలని లేఖనాలు సెలవిచ్చినట్లుగా దైవ సేవకులను మీరు బహుబలంగా వాడుకున్నారు. అద్భుతంగా తన జీవితాన్ని అనేక మందికి ఆశీర్వాదకరంగా మీరు మలిచారు. ఈరోజు నీ సన్నిధిలోనికి చేర్చబడ్డారు. దాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. విడిచిపెట్టిన కుటుంబాన్ని వారిని ఓదార్చండి. ఓదార్చే దేవుడవు మీరునైనా, మీరే ఆదరించే దేవుడు. మీ మాటలు ఆదరిస్తాయి, ఓదారుస్తాయి. దుఃఖములో ఉన్న కుటుంబాన్ని మీరు ఓదార్చండి. ప్రభువానికి స్తోత్రాలు. దీని ద్వారా, ఈ కార్యక్రమం ద్వారా ఇంకా అనేక మంది రక్షణ పొందని వారు ఉన్నారు. వారి హృదయములు కూడా కార్యం మీరు జరిగించండి. ఈ భూమి శాశ్వతము కాదని నిత్యమైన జీవము కొరకు ప్రయాసపడి రక్షణ పొందే అనుభవంలోనికి ప్రజలను మీరు నడిపించండి.
ఈ కార్యక్రమం అంతా కూడా మీ నామ మహిమార్థమే మీరు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. దైవజనులు సుధాకర్ గారి యొక్క సహోదరుల కుటుంబం నుంచి వచ్చినట్టు కుమారుడు దైవజనులు వారు 2 మాటలు పంచుకుంటారు. దేవుని మహిమ కలుగును గాక. మరి ఇక్కడ భౌతికంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ శరీరం మా పెదనాన్నని చెప్పడం నేను సంతోషిస్తున్నాను. చాలా గొప్ప పరిచర్య చేశారు పెదనాన్న. మా నాయనమ్మ తాతయ్య తరంలో నాయనమ్మ పరిచర్య చేస్తే మా డాడీ వాళ్ళ తరంలో పెదనాన్న ఒక్కలే సేవకులుగా నిలబడ్డారు. పెదనాన్న మొదటి వాళ్ళైతే మా నాన్నగారు 4వ ఆయన. మరి ఎక్కువసేపు నేను మాట్లాడిన ఒక ముఖ్యమైన విషయం చెప్పి ముగిస్తాను. గడిచిన నెలలో నేను వచ్చినప్పుడు అడిగాను పెదనాన్న మీరు పరిచర్య ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అవుతుంది సేవలోకి వచ్చి అంటే, నేను బైబిల్ కాలేజ్ ముగించుకొని నేను బయట అడుగుపెట్టి 2026కి 50 సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పారు. 50 సంవత్సరాలు పూర్తవుతుందని చెప్పినప్పుడు చాలా సంతోషించున్నాను. నిజంగా 50 సంవత్సరాలు దేవుని సేవలో నిలబడడం సాధారణ విషయం కాదు. అది ఒక సంఘ కాపరిగా నిలబడడం చాలా కష్టం. మరి ఫిబ్రవరి 10వ తారీఖున 50 సంవత్సరాలకి ఒక పెద్ద కార్యక్రమం పెట్టాలని ఆశపడి దానికి అంత ప్రణాళికలు వేశాం. ఫిబ్రవరి 10వ తారీఖున అనేక మంది సేవకులు పిలిచి తన 50 సంవత్సరాలు ఆయన పరిచర్య పూర్తి చేసుకున్నారని మరి చాలా ఘనమైన కార్యక్రమాన్ని ప్రారంభించాం. దానికోసం ప్రణాళికలు వేస్తూ ఉన్నాం. ప్రారంభించాం, అన్నీ అయిపోతున్నాయి. అలాంటి టైంలో మనకు అనుకున్న రీతిగా మరి ప్రభు పిలుచుకున్నారు. మరి గడిచిన ఏప్రిల్లోనే మరి చాలా అనారోగ్యంతో హాస్పిటల్ పాలైనప్పుడు మరి అప్పుడు దేవుడు మళ్ళీ తిరిగి కొన్ని నెలలు ఆయుష్ ఇచ్చారు. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కలవడానికి, అందరినీ చూడడానికి, మా అందరితో ఉండడానికి దేవుడు కృప చూపించారు. మా అందరితో చాలా సమయం స్పెండ్ చేశారు ఈ ఒక 2-3 నెలల్లోనే. మరి దేవుని కృపలో ఈరోజు దేవుని సన్నిధికి చేరారండంలో మరి నిజంగా ఆత్మీయంగా వాక్యానుసారంగా చూస్తే మనం సంతోషించాల్సిందే. కానీ భౌతికంగా మనకు దుఃఖమే, వేదన. కానీ దేవుడు ఒక రోజు మళ్ళీ పెదనాన్ని చూసే కృప మనందరికి ఇస్తారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నిరీక్షణ లేని ఇతరుల వల్లే మీరు సిగ్గుపడుకునే నిమిత్తమని దశలోనిక సంఘానికి పౌలు రాసినట్లుగా మరి మనందరికి ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ మరి విడిచి వెళ్ళిన మా కుటుంబ సభ్యులకు కానీ మీ అందరికీ కానీ మరి ఉందని నేను నమ్ముతున్నాను. మరి 50 సంవత్సరాలు మరి నాయనమ్మ ప్రారంభించిన పరిచర్య ఇది. తర్వాత పెదనాన్న దాన్ని కంటిన్యూ చేయడం, 50 సంవత్సరాలు ఆయన పరిచర్య చేయడం నిజంగా అసలు ఊహించిన ఒక అద్భుతమైన కార్యం ఇది. మరి దేవుడు ఈ ఘనమైన పిలుపుని ఆయన పిలుచుకున్నప్పుడు మనం కూడా గౌరవించాలి. దేవుని పిలుపుకి మనం కూడా లోబడాలి. కుటుంబ సభ్యుల కొరకు మనందరూ ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు దీవించిన గాక. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించెదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్ప వరము కాదు, మనము మంచి వరము కాదు, మనము ఎంత
మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు. ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు. మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు. నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరున్నారు. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయమని మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు. సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు. సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా, మా కొరకై నీ ప్రాణం అర్పించితివి. నీలో నిలచి ఉండుటే మా భాగ్యము. నీ కొరకై జీవించదము. సేవకులారా, సువార్తికులారా, యేసయ్య కోరుకున్న శ్రామికులారా, సేవకులారా, సువార్తికులారా, మీ మాదిరికై వందనము. మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు.